శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి రుజుమార్గంలోకి మారబోతున్న శనిగ్రహ ప్రభావం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఒక విధంగా శని భగవానుడు అష్టమ శని ప్రభావం వల్ల అనేక రకాల అవమానాలకి అలాగే కొన్ని శిక్షలకి కారణం అవడం జరిగింది. చాలామంది ఈ సమయంలో వివాహ జీవితంలో మరి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం జరిగినాయి. అలాగే ఉద్యోగ భంగం జరిగింది. అలాగే పెద్దవాళ్ళతో దగ్గర బంధువులతో విరోధాలు రావడం జరిగింది. అంటే జాతకుడు ఒక విధమైనటువంటి బ్యాడ్ నేమ్ సంపాదించడం జరుగుతుంది. అంటే నిజంగా కాదు, ఆ విధంగా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అష్టమ శని ప్రభావం వల్ల జాతకుడు మంచికి వెళ్తే అదే చెడుగా మారి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారికి మరి ప్రస్తుతం జరగబోయే శని రుజుమార్గం, అలాగే మార్చి 29న ఈ రాశి నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం, ఇవన్నీ ఒక విధంగా అత్యంత శుభ ఫలితాలు కేవలం మన కర్కాటక రాశి వారికి మాత్రమే రావడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటే మరి ప్రస్తుతం గత 4 నెలలుగా 5 నెలలుగా వక్ర గమనంలో శని భగవానుడు ఉండడం జరిగింది. మరి ఈ ప్రయత్నంలో ఏం చేశాడు, అటు 8వ భావాన్ని 7వ భావాన్ని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ అష్టమం అంటే ఏదన్నా అనుకోని ఆకస్మిక సంఘటనలు, అది సాధారణంగా ఎగ్నెస్ట్గా జరుగుతుంటాయి, ఏదన్నా జరగచ్చు. అలాగే 7వాన్ని వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాలు, అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం, భార్యాభర్తల మధ్య ఎడబాటు ఈ విధంగా రావడం జరిగింది. అది కేవలం నవంబర్ 15 నుంచి మరి శని రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. సో దీని కారణం వల్ల ఏమవుతుంది, ఇంకా కేవలం ఒక 134 రోజులు మాత్రమే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ భావంలో శని ఉంటాడు. అయితే ఎప్పుడన్నా శని భగవానుడు ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు తను ఇవ్వవలసినటువంటి చెడ్డ ఫలితాలన్నీ కూడా తొందరగా ఇవ్వడం జరుగుతుంటుంది. మంచి ఫలితాలు అంటే ఏదైతే జాతకుడు శుభ ఫలితాలు ఇవ్వాలి అనుకుంటాడో అవన్నీ పెండింగ్ పెట్టి జాతకుడిని పరీక్షిస్తూ ఉంటాడు. ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటాడు, లేదంటే తన పరీక్ష ఏదన్నా ఓ PhD కోసం ప్రయత్నం చేస్తుంటాడు. అనేక రకాలుగా బాగా దగ్గరగా తీసుకొచ్చి ఫెయిల్ చేయడం, ఉద్యోగ ప్రయత్నం చివరి ఇంటర్వ్యూలో మిస్ అవ్వడం, ఈ విధంగా చేస్తూ తన సహనం కోల్పోయేలాగా చేస్తూ ఉంటాడు. సో మరి ఇప్పుడు చివరిలో ఇంకెప్పుడైతే తను రాశి మారిపోతున్నాడో 100% మరి జాతకుడికి తను ఇవ్వవలసిన ఫలితం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అందుకని అంటారు శని భగవానుడు వెళ్ళిపోయే ముందు మంచి చేస్తాడని. అది ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఖచ్చితంగా మరి పోగొట్టుకున్నటువంటి స్థిరాస్తి కానీ, పేరు కానీ, ఉద్యోగం కానీ, భార్య లేదా భర్త కానీ, సంతానం దూరం అవడం కానీ, ఏదైనా చెడ్డ పేరు లాంటివి ఏముంటే అవి కంప్లీట్గా తొలగి ఒక నిరపరాధిగా కడిగిన ముత్యంలాగా బయటికి రావడం జరుగుతుంది. ఇక నవంబర్ 15 తర్వాత నుంచి ఇంచుమించుగా మీకు అన్ని శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఏంటవి, శని భగవానుడు ఏంటంటే మరి 6వ భావానికి, 8వ భావానికి, 12వ భావానికి కారకుడవుతుంటాడు. అలాగే దుఃఖ కారకుడు అని కూడా శని భగవానుడు అంటారు. అంటే ఎవరికి దుఃఖం కలిగిస్తూ ఉంటాడో, ఎవరైతే అర్హత లేని దానికోసం ఆశిస్తుంటారో, మనది కాని దానికోసం ఆశపడుతుంటారో వీటి వల్ల దుఃఖం కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు శని భగవానుడు ఖచ్చితంగా మీకు 6వ భావ ఫలితాలు అష్టమంలో ఉండడం వల్ల శత్రువుల నుంచి, రోగాల నుంచి, రుణాల నుంచి విముక్తి చేయడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 1. అలాగే ఏదైతే మీ యొక్క విదేశ ప్రయాణాలు లాంటివి ఆగిపోయి ఉన్నాయో, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కానీ, అలాగే మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఆ సమస్యల నుంచి సాల్వ్ అవుతాయి. విద్యార్థులు తను ఏదైనా ఒక సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఒక కాలేజీలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి మరి ఇంచుమించుగా మీకు నవంబర్ 15 తర్వాత ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా మెడికల్ సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఒకసారి అటెంప్ట్ చేయడం, తప్పిపోవడం,
సెకండ్ టైం అటెంప్ట్ చేయడం అలాగే ఫెయిల్ అవుతూ ఉంటారు. వారికి అంటే ఎవరికి మెడికల్ ఎంట్రన్స్ కోసం మూడవసారి ప్రయత్నం చేస్తున్న వారికి, అలాగే ఎక్కువ మంది సివిల్స్ రాస్తూ ఉంటారు. వాడు కూడా గత 3 సంవత్సరాలుగా దగ్గరగా వచ్చి చివరి నిమిషంలో పరీక్ష పోవడం జరుగుతుంటుంది. అటువంటి వారికి 100% మరి నవంబర్ 15 తర్వాత జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ కానీ, మరీ అదృష్టం ఏంటంటే ఇంకా మార్చి 29 తర్వాత వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్స్ రాసినా 100% వాళ్ళు అటు సివిల్స్ సంబంధించింది కానీ మెడికల్ సంబంధించిన దాంట్లో కూడా 100% సీటు రావడం జరుగుతుంది. అయితే ఇది కేవలం కర్కాటక రాశిలో ఎవరైతే 3 సార్లు పైన ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం 100% సక్సెస్ అవుతుంది. దానికి అనుగుణంగా ఏంటంటే గురుబలం కూడా లాభస్థానంలో ఉండడం, ఈ శని గురువు కలిసి 5వ స్థానాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా జాతకుడికి కంప్లీట్గా విద్యా సంబంధించిన విషయాల్లో సక్సెస్ వస్తుంది. అలాగే చాలా వరకు స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ విషయంలో కొంతవరకు నిజాయితీగా ఉన్నప్పుడు కలిసి రావడం జరిగే అవకాశం ఉంది. శని యొక్క ప్రభావాన్ని నుంచి అంటే చెడు ఫలితాన్ని నుంచి తప్పుకోవాలంటే ఏకైక మార్గం చాలా క్రమశిక్షణతో మెలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కువగా దేహానికి అంటే శరీరానికి కష్టం కలిగించే విధంగా చేయు పనులు చేసినప్పుడు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తగు విధంగా ఆరోగ్యం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిసేపైనా నడక, అలాగే చిన్న చిన్న పనులు నడిచి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ధనం ఆదా అవుతుంది. అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవాళ్ళు శని యొక్క రూపానికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో పెద్దల్ని అశ్రద్ధ చేయకుండా వారికి తగు విధంగా సహాయపడుతూ వాళ్ళ అవసరానికి ఏదైనా జీవితంలో అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయా, ఏవైనా వస్తువులు కావాలా అని తెలుసుకోవడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అలాగే వృద్ధులు చాలా బలహీనంగా ఉంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మీకు బంధువులే కానక్కర్లేదు. ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు సమకూర్చడం, మీకు అవకాశం ఉంటే చాలామంది మీరు టౌన్లో తిరుగుతున్నప్పుడు మరి రోడ్ సైడ్ని వృద్ధులు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏవైనా కప్పుకోవడానికి తగు విధంగా రగ్గులు లాంటివి కానీ ఇవ్వడం వల్ల ఈ విధంగా కూడా శని భగవానుడు మీకు ఖచ్చితంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఏ విషయంలో ఉన్నా సరే పంచువాలిటీగా టైంకి అన్నీ పూర్తి చేసుకోవడం వల్ల కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే శని యొక్క అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం మనకి దీపావళి మర్నాడు నుంచే ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు విధి విధానంగా ఏ సమయమైనా పర్లేదు ఒక్కసారి శివాలయాన్ని దర్శించుకోవడం, ఏదో ఒక దీక్ష తీసుకోవడం మంచిది. లేదంటే 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 లక్షవారాలు ఈ విధంగా వీలైతే ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం వల్ల అటు శివుని యొక్క అనుగ్రహానికి అటు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఏంటంటే సామూహికంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా వీలుంటే ఒక్కసారి మీరు కూడా ఈ ఉసిరి చెట్టు కింద మరి చక్కగా అందరితో కలిసి సహంగా భోజనం చేయడం వల్ల మీరు వీలుంటే కొంతమందికి మీరు ఇటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ అనుగ్రహం మీ మీద లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఈ ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయలు కనీసం అంటే లెక్కతో సంబంధం లేదు,
కొన్ని అమ్మవారికి సమర్పించి అవి మీ దగ్గర మీ ఇంట్లో దాచుకొని వీలైనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మరి లక్ష్మీ అనుగ్రహం, శివుని అనుగ్రహం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి విధి విధానంగా ఇది పాటించండి. ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని, దానికి ఏమీ సమయం అక్కర్లేదు, మాసం అక్కర్లేదు, నెల అక్కర్లేదు, మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సర్లేదు, బయటికి అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా చేయడం వల్ల మరి ఎంత రుణ బాధలున్నా, ఎంత ఈది బాధలున్నా వాటి నుంచి ఈ శివనామ స్మరణతో 100% బయటపడడం జరుగుతుంది. స్వస్తి.